అన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కి రెడీగా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇవాళ 4.5 సంవత్సరాల నుంచి దాదాపుగా ఒక అభిమాని ఎప్పుడు పండగ వస్తుంది మాకు హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తుందంటే హరిహర వీరమల్లు ఈ రోజు వచ్చింది కాబట్టి అభిమానులకి ఇలా పండగ చేసుకున్నంత ఉత్సాహం కలిగింది. ఇలా అభిమానులు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా హరిహర వీరమల్లు ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. రాసి పెట్టుకోండి, అన్ని సినిమాలను బ్రేక్ చేసుకొని తట్టుకొని ఇలా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో షేక్ చేసినటువంటి ఘనత హరిహర వీరమల్లు సినిమా. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ తెలుగులో విపరీతంగా ఉంటారు. మరి ఇది పాన్ ఇండియా మూవీ కదా, ఇక్కడ ఎంత అయితే సక్సెస్ వస్తుందో మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా అలా సక్సెస్ వస్తుందని ఉంటున్నారు. అసలు 100% ఇలా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్, భారీ సక్సెస్. ఒక హరిహర వీరమల్లు అంటే ఆ పేరు వినగానే వైబ్రేషన్ స్టార్ట్ అయింది, అభిమానుల గుండెల్లో వైబ్రేషన్ స్టార్ట్ అయింది. అలా అభిమానులు ఇలా తుఫాను మొదలైంది. ఈ తుఫాను రేపు 24వ తారీఖు నాడు వాయుగుండంగా మారబోతా ఉంది. ఈ వాయుగుండాన్ని ఆపే దమ్ము ఎవరికి లేదు. ఇక చాలా మంది ఏమంటున్నారంటే నెగిటివ్ టాక్ మొన్నటిదాకా స్ప్రెడ్ చేశారు కదా, సినిమాలు ఎవరు కొనలేదు, సరిగా లేదు, పోద్ది, ఫ్లాప్ అవుద్ది అని చెప్పారు కదా, వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళకి పని లేని వాళ్ళు పని కట్టుకొని ప్రచారం చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, సక్సెసే సమాధానం, డిప్యూటీ సీఎం గారే సమాధానం. మీరు పని లేని వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా, మీకు దమ్ముంటే ఒక పేద కుటుంబానికి ఒక 2 లక్షలు సాయం చేసి చూడండి, ఒక పేద కుటుంబానికి ఒక 50 లక్షలు సాయం చేయండి, ఒక హాస్పిటల్ పట్టి ఉన్నవానికి వారికి ఒక 20 లక్షలు సాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎవరికరికండి అలా అది చూడండి. ఫస్ట్ ఆ దాన ధర్మాలు చూడండి. జీతంలోకి వెళ్ళి ఒక 1 కోటి రూపాయలు ఇచ్చే దానం చూడు, 100 రూపాయలు ఇచ్చే దానం చూడండి. అలా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం కాదు, ఇలా గొప్పతనం కాదు. ఇలా దమ్ముంటే ఒక పేద కుటుంబాలని నువ్వు ఆదుకో చూడు, ఇలా ఒక 50 లక్షలు దానం చేసి చూడు, ఇలా 20 లక్షలు దానం చేసి చూడు, అది గొప్పతనం అండి. అక్కడ మీరు పోటీ పడండి పవన్ కళ్యాణ్ గారి మీద, అభివృద్ధి మీద పోటీ పడండి పవన్ కళ్యాణ్ గారి మీద. ఏం మాట్లాడతారండి? అభివృద్ధి చేయమనే ఉమ్మడి రాష్ట్రాలలో ఆయన ఉన్నాడు. ఇలా పేద కుటుంబాలు బతుకుతున్నాయి. అలా ఒక సినిమా చేసినంటే 1000 కుటుంబాలు బతుకుతున్నాయి. అలా 1000 కుటుంబాలకు అన్నం దొరుకుతుంది. ఇంకేం కావాలండి పవన్ కళ్యాణ్ గారికి? అంటే ఈ 3 సినిమాల తర్వాత ఇంక సినిమాలు చేయను అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది, దానికి ఏమంటారు? అభిమానుల మేరకు ఖచ్చితంగా సమయాన్ని చూసుకొని కూడా పవన్ కళ్యాణ్ గారు కేటాయిస్తాడని మేము నమ్ముతున్నాం. అభిమానులకు నిరుత్సాహపరచాడు. ఖచ్చితంగా సమయాభావాన్ని పట్టుకొని వీలు చూసుకొని ఖచ్చితంగా సినిమా రంగంలో చేస్తాడు. రాజకీయ రంగం కూడా చేయాలి. ఆయన పెద్ద వాళ్ళకి ఇంకా కొన్ని కుటుంబాలను ఆదుకున్నటువంటి భగవంతుడు ఆయనకు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఈ 2 రంగాలలో వెళ్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన నేను, నగరకల్ నియోజకవర్గం. మా అభిమానులు భారీ ఎత్తున వచ్చినాం. సినిమా ఏంటో చరిత్ర సృష్టించబోతుంది. ఆ చరిత్ర తిరగరాసేది మీ మీడియా వాళ్ళు రాస్తారు. ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తమ్ముడు హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేస్తున్నావా? చాలా అంటే చాలా అన్న. ఎందుకు అంత వెయిట్ చేస్తున్నావు? ఎందుకంటే 5 years నుంచి తీస్తున్నారు. వాళ్ళకి పడ్డ కష్టం ఎట్లా, వాళ్ళు ఇన్ని రోజు పోస్ట్ పోండ్ అయ్యి ఇప్పుడే ఆకలి మీద ఉన్నాం మేము అసలే. ఇది అందుకని ఇంకా చాలా వెయిట్ చేస్తున్నాం మనం. అంటే ఇది మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కదా, పవర్ స్టార్ కి రికార్డ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నాం అసలు? రికార్డ్స్ ఇంకా రికార్డ్స్ గురించి అయితే ఫస్ట్ Day 1 కలెక్షన్ ఎవడు కొట్టలేడు అన్న, అదైతే పక్క. Day 1 కలెక్షన్ కొట్టలేరు నైజాంలో అని ఏడాయినా అని. చాలా మంది నెగిటివ్ గా రిప్రజెంట్ చేశారు కదా సినిమా గురించి, ఎవరు కొనలేదని అదని ఇది అన్నారు కదా, సో వాళ్ళకి నువ్వేం చెప్తావు? నెగిటివ్ ఫస్ట్ మనకి డిస్ట్రిబ్యూటర్, మలయాళం డిస్ట్రిబ్యూటర్ ఎవరో తెలుసా అన్న? మా దుల్కర్ సల్మాన్ హీరో, దుల్కర్ సల్మాన్. ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసిందంటే ఇంకా అర్థం చేసుకోవాలి మనం ఎట్లుంటుందో సినిమా అని. నెగిటివ్ అంటే ఇస్తూనే ఉంటారు అన్న. ఇప్పుడు ఏ సినిమాకి నెగిటివ్ అనేది ఉండదు, ప్రతి సినిమాకి ఉంటూనే ఉంటుంది నెగిటివ్. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమైన వాళ్ళు సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, ట్రోల్స్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని రికార్డు పరంగా ఎలాగ బద్దలు కొట్టుద్దాం? రికార్డ్ మేము ఫస్ట్ ట్రైలర్కే చూపించేసినాం రికార్డ్ ఏందో. అసలు ఏం అయిపోలేని సినిమాకే మేము అసలు వ్యూస్, అసలు ఏం అయిపోలేని సినిమాకే ఓటేసినాం వ్యూస్. ఇంకా రికార్డ్స్ అంటే ఇంకా వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఇలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నువ్వేం చెప్తావు? యాజ్ ఏ ఫ్యాన్ అందరు సినిమా చూడాలన్న, కంపల్సరీ సినిమా చూడాలి, అందరు చూడాలి పక్క, అంతే. అదే థ్యాంక్స్. సినిమాని మింగుతున్నాం గట్టిగా. నేను ఒకటే చెప్తున్నా, నేను 2025 జూలై 24న హరిహర వీరమల్లు సినిమాతోటి పీల్చే గాలిలో కూడా పాత రోజులు గుర్తుకు తెస్తాం. పవనిజమే ఉంటుంది, పీల్చే గాలిలో కూడా పవనిజమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 100 కోట్లు షేర్ లేదని చెప్పి కొంతమంది హేటర్స్ అంటున్నారు. సరే 100 కోట్లు షేర్ లేదనుకోండి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే గుణం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది మీకుందా? సవాల్కి రండి, డిబేట్లకి రండి.
100 కోట్ల షేర్ తోటి ఎవరికి ఉపయోగం? 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే గుణం ఉండాలి ప్రజలకి. అదే మా నాయకుడు కళ్యాణ్ బాబు చెప్తున్నా కానీ మాకు 50 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఇవన్నీ మాకు అవసరం లేదు. ప్రొడ్యూసర్ లాస్ అవ్వకుండా ఉంటే చాలు మాకంతే. చెప్తున్నా కదా నేను పార్ట్ వన్ చూసి ఎవడు చెప్పలేడు. పార్ట్ 2 చూసిన తర్వాత ఎవడని చెప్పగలుగుతాడు. పార్ట్ 1 చూసి ఆ సినిమా ఇట్లుంది నా లవడ ఇట్లు, పార్ట్ 2 చూసిన తర్వాత స్టోరీ ఎట్లుంది చెప్పండి. సో మాకైతే కళ్యాణ్ బాబు ఆన్ స్క్రీన్ మీద కనబడితే చాలు, రికార్డులు మోత మోగిపోతుంది. ఒకటే చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు కళ్యాణ్ బాబు. అండ్ ఇంకోటి, కొంతమంది ప్రభాస్ అన్న గురించి ట్రోల్ చేస్తున్నారు. ఆన్లైన్లో వేరు, ఆఫ్లైన్లో పవర్ రెబల్స్ ఒకటే. కొడకలరా గుర్తుపెట్టుకోండి, హరిహర వీరమల్లు మాది, హరిహర వీరమల్లు రెబల్స్ది, రాజా సాబ్ మాది. గుర్తుపెట్టుకోండి కొడకలరా. 2 తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు, అతనే కళ్యాణ్ బాబు. జై జనసేన, బాబులకే బాబు, బాబులకే బాబు. ఆయన అన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అన్న నాకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ మా ఇంట్లో మా నాన్నకి, కువైట్లో ఉన్న మా అన్నయ్య, కువైట్ అంటే గల్ఫ్, మా అన్నయ్యకి, బెంగళూరులో ఉన్నాడు మా బావ, వీళ్ళ ముగ్గురికి అయితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. మా గోదావరి సైడ్లో చెప్పాలంటే బెండకాయ వేసుకొని చేపల పులుసు తింటే ఎట్లుంటుంది ఆ ఫీలింగ్ ఉన్నారన్న మా వాళ్ళైతే. అంటే చాలా మంది ఈ సినిమాకి నెగిటివ్ ట్రోల్స్ చేశారు కదా మొన్నటి దాకా, వాళ్ళకి ఏం చెప్తారు అన్న? నేను ప్రభాస్ ఫ్యాన్ అన్న, యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నా. మా సాహో వచ్చింది, ఆ సాహో వేస్ట్ అది ఇది అన్నారు. దానికంటే ముందు రామ్ చరణ్ అన్నదే ఒక సినిమా వచ్చింది ఆరెంజ్, అప్పుడు కూడా ఫ్లాప్ గీపు అన్నారు. తర్వాత ఏం చేసినారు? ఆరెంజ్ ఏమో ఎవరికి రిన్ అయిపోయింది, సాహో ఏమో అమ్మ హాలీవుడ్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. అర్హర వీరమల్లు కూడా 1.5 ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది. ఎందుకు రికార్డ్స్ పరంగా ఎలా భద్ర ఉంటుంది అనుకుంటున్నాను అన్న? రికార్డ్స్ అనేది నేను ఒకటి చెప్తా అన్న, మాది గోదావరి అన్న, మాది రాజోలు. నేను చదువుకున్నది కొంతేరు స్కూలు, పాలకొల్లు, ఈస్ట్ గోదావరి. నాకంటే వెనకాల చాలా మంది వేస్ట్ అని నేను అనలే, కొంతమంది అన్నారు టీచర్లు. అది కూడా చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదివేటప్పుడు అది కూడా ఆడి వేస్ట్, ఈడి వేస్ట్, ఆడి వేస్ట్ చదువుకునేటప్పుడు ఎట్లా మాట్లాడినారు. ఈరోజు ఆ వేస్ట్ అన్న ఓడే హైదరాబాద్కి వచ్చి నాకంటే నేను అప్పుడు నా ముందు వేస్ట్ అన్న వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో 1,20,000 ఏంటి సంవత్సరానికి కాదు, లక్షకి, నెలకి 1,20,000 జీతాలు సంపాదించుకుని వేస్ట్ అన్న ఓడి ఈరోజు చాలా పెద్ద గొప్పగా మారారు. ఈ సినిమాలు ఈ అంతే అన్న. ఏమంటే నచ్చిందనుకో బాగుందంట, నచ్చలేదనుకో నచ్చకపోయినా సరే కొన్నిసార్లు కొంతమంది అన్న చెప్తున్నా, వేదం సినిమా చూసినావు అన్న నువ్వు? వేదం సినిమా అల్లు అర్జునుని మంచు విష్ణు, మంచు మనోజ్ వేస్ట్ అన్నారు. మంచు మనోజ్ వేస్ట్ అన్నారు. చివరికి ఏం చేశారు? హిట్ చేశారు. ఆరెంజ్ వేస్ట్ అన్నారు, హిట్ చేశారు. చాలా సినిమాలు వేస్ట్ అని చెప్పి హిట్ చేస్తానే ఉన్నారు. ఎవరు? మన తెలుగు ప్రేక్షకులు. బాబాయ్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, పోలీస్ బాబాయ్ వాళ్ళు. బాబాయ్